అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ఫామ్ 12ను ఎలా పూరించాలో తెలుసుకుందాం. సో ఫామ్ 12 నందు మొదట మనం గమనించినట్టయితే టు ద రిటర్నింగ్ ఆఫీసర్ అని ఉన్న చోట మనం మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి నంబర్తో సహా మనము ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఉదాహరణకు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం అయినట్టయితే 160 ధర్మవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. సో మనకు సంబంధించినటువంటి ఫామ్ 12ను మనము ధర్మవరం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి సమర్పించవలసి ఉంటుందన్నమాట. మన ఓటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా క్యాస్ట్ చేసుకోవడానికి వారి యొక్క అనుమతికై ఈ విధంగా మనం అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో ముఖ్యంగా మనకు మన ఓటర్కి సంబంధించినటువంటి మన ఓటర్ ఐడికి సంబంధించినటువంటి పార్ట్ నెంబరు సీరియల్ నెంబరు కావాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ఇందాకే చెప్పుకున్నట్టుగా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది 160.- ధర్మవరం అని ఇస్తాం. సో ఈ వివరాలు మనకు సంబంధించినటువంటి ఓటర్ ఐడి కార్డులో ఉంటాయి. మరి ఇక్కడ ఇంకో ముఖ్యంగా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే ఓటర్ ఐడి రివైజ్డ్ అయి ఉన్నాయి కాబట్టి చాలా భాగం వరకు సో మన యొక్క పార్ట్ నెంబరు లేదా సీరియల్ నెంబరు మారి ఉంటాయి. సో దీనికోసమే మన యొక్క ఓటర్ ఐడి న్యూ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఉపయుక్తంగా ఉంటుంది. సో దాని ఆధారంగా ఇక్కడ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబరు ఇచ్చేసి మన యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ను ఇచ్చి సమర్పించవలసిందిగా